మీరు చెప్పిందే నిజమైతే సిగ్గు రావట్లేదా మీకు అంటున్నా? దేవుడు సిగ్గుపెట్టలేదా మీకంటున్నా? మీ ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి రోజు మీడియా ఉంది కదా అని చెప్పిన మాటే పెతోడు చెప్తే అలా చెప్పి కదా ఇవాళ జనం బాధకి కారణమైన వాళ్ళు మీరు. అరే వీళ్ళ చెప్పుడు మాటలు విని వీళ్ళు చిమ్మిన విషాన్ని తలకెక్కించుకుని ఓ మంచోడిని పోగొట్టుకున్నారా అని వాళ్ళ జనం బాధపడే స్థితికి తీసుకొచ్చింది ఈ చెప్పుడు మాటలే కదా అంటున్నా. ఈ తప్పుడు మాటలు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ ఇంత మీరు చేసిన పరిస్థితిలో సర్వే రాళ్ళు ఏం చెప్తాడు రెవెన్యూ శాఖ మంత్రి గారు? ఆ జగను కోట్లు రాళ్లు పాతామన్నాడు. 70 లక్షలే పాతారు అని చెప్తాడు. 70 లక్షలే పాతారు అన్నాడు. అనగాని సత్యప్రసాద్ గారు 10 తర్వాత 11 ఉండదు, 10 తర్వాత 12 ఉండదు, 10 తర్వాత 13 ఉండదు. ఈ కాదు నేర్చుకోవటం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వేతో ఎన్ని రాళ్లు పాతిందన్న తెలుసుకోండి అయ్యా. 1 ఉండదు, అది నేర్చుకుంటారు. 9 తర్వాత అది 10 తర్వాత 11 ఉండదని నేర్చుకుంటారు. బాగా ఔపోసన పెట్టేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆన్ రికార్డ్ 1,25,00,000 రాళ్లని ప్రభుత్వం అందుకోవడం జరిగింది. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అందుకుని పాతివేయటం జరిగింది. ఒక్కొక్క రాయి కొనుగోలు 275 రూపాయలు. మైనింగ్ డిపార్ట్మెంట్ టెండర్ పిలిచింది, కొటేషన్స్ పిలిచింది. దాంట్లో తక్కువకి ఎవరు వస్తే వాళ్ళ దగ్గర ఒక్కొక్క రాయి 275 రూపాయలకి కొనుగోలు చేసింది. ట్రాన్స్పోర్ట్ అంటే జిల్లాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర నుంచి పొలంలోకి గాని, పొలంలో పాతటాకు గాని మరొక 100 రూపాయలు, మొత్తం వెరసి సుమారుగా 400 రూపాయలతో రాయి కొనుగోలు చేసి రైతు పొలంలో సరిహద్దు కింద రాయి పాతడం జరిగింది. 1,25,00,000. మీరు 70 లక్షలు అంటున్నారు, 700 కోట్లు అంటున్నారు. మేం చెప్తున్నాం సుమారుగా 400 కోట్లు. 600 చిల్లర కోట్లకి అంటే దగ్గర 700 కోట్లకి బడ్జెట్ ఎలకేషన్ తీసుకున్నాం. నీకు బడ్జెట్ ఎలకేషన్కి ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిన దానికి కూడా తేడా తెలుసుకోకపోతే, అవి నేర్చుకోకపోతే ఎట్లాగా మంత్రి గారు? ప్రజల మీద భారం లేకుండా రాళ్లు పాతితే తప్పేంటున్నా? మీరు పాతట్లేదా? రైతు కావాలనుకుంటే పాతా అంట. అసలు జ్ఞానం ఎంత ఉండదు. ప్రతి పొలానికి సరిహద్దుకి రాయ అవసరం అనేది తెలుసుకోలేకపోతే ఎట్లాగా? తెలుసుకోవాలి కదా. ఆ విచక్షణ లేకపోతే ఎట్లాగా? డార్లింగ్ మంత్రి గారు, సుమారుగా 400 కోట్లు, సుమారుగా 400 చిల్లర కోట్లు ఈ రాళ్లు కొనుగోలుకు గాని, రాళ్లు చేరవేయటానికి గాని, పొలంలోకి రాళ్లు పాతటానికి గాని మొత్తం ఖర్చు అయింది కదా. 1,25,00,000 రాళ్లు, 1,25,00,000 రాళ్లు పాతటం జరిగింది. మరి ఓ పక్క చెప్తాడు జగన్ గారు 1,00,00,000 అన్నాడు, 70 లక్షలే అన్నాడు. అంటే ఏదో అన్న సామెతగా ఉంటుంది. కోతి కొబ్బరికాయ దొరికితే దాన్ని తినటం చేత కాదు, కింద వేసుకొని మీద వేసుకొని అట పిల్లి మొక్కలు వేస్తుందంట. నేర్చుకుంటే అసలు రెవెన్యూ సిస్టమ్ ఏంటి, రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, సర్వే, సెటిల్మెంటు, ఇన్ని డిపార్ట్మెంట్స్ మీ కింద ఉన్నాయి. ఈ చెప్పలేకపోతున్నారు. కానీ ఏ ఊరిలో రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టార్ని పోస్ట్ చేయడానికి ఎంత డిమాండో మాత్రం టకాటకా చెప్పగలరు. బెజవాడలో
పడమటి రిజిస్టర్ ఆఫీసు రిజిస్టార్కి ఎంత ఎంత పలుకుద్ది టకా ఈ మాత్రం టక 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 చెప్పేస్తారు డార్లింగ్ మంత్రి గారు. డిపార్ట్మెంట్లో జరిగిన విషయాలను మాత్రం పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటాడు. ఇవాళ ఈ రాళ్లు శాంక్షన్ ఆయనే చెప్పాడు 60 లక్షలని. ఇక 22A జగన్మోహన్ రెడ్డి గారు డాటెడ్ ల్యాండ్ తొలగిస్తూ మీరు పెట్టినటువంటి 7 కర్మ చుక్కల భూములు ఇదిగో LA బిల్ నెంబర్ 3 ఆఫ్ 2023 యాక్ట్ చుక్కల భూములు తీసాం. వేల ఎకరాల్లో ఎంతమంది రైతులు ఇవాళ మీరేం చేశారు అది కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయర్ టు 1954 అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ చేశాం. 20 తీసేశాం. చుక్కల భూములు తీసేశాం. ఈ రెండే కాకుండా 20 సంవత్సరాలకి పూర్వం దళితులవని లేదా గిరిజనులవని లేదా వెనుకబడిన తరగతుల వారవని లేదా అగ్రవర్ణ పేదలవని ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు అసైన్మెంట్ భూమి ఏదైతే ఉందో అది 20 సంవత్సరాలు వారి కుటుంబమే ఆధారపడి దాని మీద సాగు చేసుకుంటా ఉండుంటే కనుక ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టం తీసుకొచ్చి ఫ్రీ హోల్డ్ ఆఫ్ అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకొచ్చాం. మీరేం చేశారు? మీరెక్కేం చేశారన్న 6/11/2025 మొత్తం రోజు ఫస్ట్ అబైన్స్ ఎప్పుడు పెట్టారు? 10/8 ఆగస్టు 10 జూన్లో ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. ఆగస్టు 10వ తారీఖు 2024 మెమో ఇచ్చారు అబైన్స్ లో పెడతా. ఫస్ట్ అబైన్స్ ఏమని జగన్మోహన్ రెడ్డి గారు తీసేసినటువంటి అన్ని రకాల 22Aలన్నింటినీ కూడా 2017వ సంవత్సరానికి పూర్వం 22లో ఉన్న ఏది ఉన్నాయో యాజ్ డీజ్ గా కొనసాగించండి అబైన్స్ లో పెడుతున్నామని చెప్పి అబైన్స్ ఆర్డర్ ఇచ్చారు, మెమో ఇచ్చారు రెవెన్యూ శాఖ మంత్రి గారు. ఫస్ట్ 10/8/2024 మళ్ళీ 14/11 మళ్ళీ దాన్ని కొనసాగిస్తా 14/11/2024 మళ్ళీ 12/12/2024 13/1/2025 12/3/2025 11/5/2025 11/7/2025 10/9/2025 ఇలా నెల 2 నెలలు పొడిగిస్తా అబైన్స్ ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్లకి సాయం చేశాడనే విషయాన్ని మర్చిపోవాలి. తర్వాత ఎప్పుడో మీరు ఎన్నికల ముందు ఈ అబైన్స్ ని ఆపేసేసి మేమే మీకు పంచి పెడుతున్నాం. జగన్ 22Aలో పెట్టాడు చూసారా? ఇన్నాక ఆయన ముసలి ఉన్నమత్తి గారు మాట్లాడాడు కదా, మనం చూసాం కదా. ఈ ముసలి ఉన్నమత్తి గారు మాట్లాడినటువంటి మాటలేంటి? 22Aలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు. 22Aలో పెట్టినాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు తీస్తే దాన్ని అబైన్స్ లో పెట్టి 2 ఏళ్ల నుంచి అబైన్స్ ను కొనసాగిస్తున్నది ఎవడు? ఈ ఉన్మత్తులు కాదా అంటున్నాను. మీరే కదా.